నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీటీఐ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జర్నలిస్ట్ రెహమాన్ ఖాన్ కొత్త పార్టీ పెట్టింది. ఆ పార్టీకి పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీగా పేరు పెట్టి అధికారికంగా ప్రకటించింది. ఇక పాకిస్తాన్లో ప్రజా సమస్యలపై గొంతుకగా నిలుస్తారన్నారు. గతంలో ఒక్క వ్యక్తి కోసం పార్టీలో చేరానని, ఇప్పుడు సొంతంగా రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఇది కేవలం పార్టీ కాదని, రాజకీయాలను సేవగా మార్చే ఉద్యమమన్నారు. మార్పు కోసమే తమ పార్టీ పనిచేస్తుందన్నారు. ఇక విషయంలోకి వెళ్తే, పాకిస్తాన్లో మరో కొత్త రాజకీయ శకం మొదలైంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంది. అందుకు తోడు ఇటీవల భర్తతో జరిగిన స్వల్ప యుద్ధంలో పాకిస్తాన్ కు ఇంకా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అంతర్జాతీయ స్థాయిలో పాక్కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, పహల్గాం దాడి తర్వాత ప్రపంచంలో పాకిస్తాన్ కు ఎవరు కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావటం లేదు. ఒక్క టర్కీ, చైనా తప్ప. అవి కూడా వాటి యుద్ధ ఆయుధాలను అమ్ముకోవడం ఆర్థికంగా లాభం కోసమే తప్ప పాక్తో వాళ్లకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక ఇప్పటి వరకు పాకిస్తాన్లో, అంటే పాకిస్తాన్ దేశం ఏర్పడినప్పటి నుంచి ఆ దేశంలో 5 ఏళ్లు ఉన్న ప్రభుత్వం ఒక్కటి కూడా లేదు. పాక్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ పూర్తిగా అధికారంలో లేదు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం కూడా ఇలా అన్ని పరిణామాల మధ్య పాక్లో కొత్త పార్టీ పురుడు పోసుకోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. అది కూడా ఒక మహిళా సారథ్యంలో పార్టీ పెట్టడం. పాకిస్తాన్లోని ఓ జర్నలిస్ట్, రచయిత్రి, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమాన్ ఖాన్ కొత్త పార్టీని ప్రకటించారు. పాకిస్తాన్ రిపబ్లికన్ పార్టీ పీఆర్పీ పేరుతో పార్టీని ప్రారంభించడం ద్వారా అధికారికంగా పాకిస్తాన్ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఇప్పటి నుంచి పాకిస్తాన్ రాజకీయాలను నిజమైన ప్రజాసేవగా మార్చే లక్ష్యంతో పార్టీని ప్రజాశక్తితో నడిచే ఉద్యమంగా రెహమాన్ ఖాన్ అభివర్ణించారు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ రాజకీయ పదవులను అంగీకరించలేదు. నేను ఒక్క వ్యక్తి కోసం ఒకసారి ఒక పార్టీలో చేరాను. కానీ నేడు నా స్వంత నిబంధనలపై నిలబడతాను అని ఆమె నొక్కి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు, సామాన్యుడి గొంతుకను బలంగా వినిపించేందుకు పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇది కేవలం ఒక పార్టీ కాదు, రాజకీయాలను సేవగా మార్చడానికి ఒక ఉద్యమం. 2012 నుండి 2025 వరకు నేను చూసిన పాకిస్తాన్లో ఇప్పటికీ స్వచ్ఛమైన తాగునీరు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లేదు. అది ఇకపై ఆమోదయోగ్యం కాదు. పార్టీ సాధారణ పౌరుడి కోసం ఒక స్వరంగా పనిచేస్తుంది, రెహమాన్ ఖాన్ అన్నారు. పాకిస్తాన్ పార్లమెంట్ ప్రస్తుత దేశ జనాభా ఆర్థిక వాస్తవాలను ప్రతిబింబించడం లేదని, అన్ని సామాజిక తరగతుల ప్రాతినిధ్యానికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని రెహమాన్ ఖాన్ నొక్కి చెప్పారు.